హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షి గిరీష బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ దోశ. మనకు నార్మల్ ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు ఈ దోశను ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఒక 2-3 గంటలు బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని రెండు స్పూన్ల మైదా కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ బ్యాటర్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద బాగా వేడయ్యాక ఈ పిండిని దోశలాగా వేసుకోవడం. పైన కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మనం కాల్చుకోవడమే దోశని. గోధుమ రవ్వ కదా, కొంచెం కాలడానికి టైం పట్టిద్ది. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశ రెడీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి.